హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది మిస్ఫిట్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది లయన్స్ గేట్ ప్లే లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 34 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో అయితే ఒక లెజెండరీ థీఫ్ అన్నమాట. తనని కొంతమంది ఒక గ్రూప్ అయితే రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట, ఒక గోల్డ్ హైస్ట్ గురించి. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది. మూవీ అప్డేట్స్ అండ్ నేను డైలీ ఏ రివ్యూస్ పెడతాను, ఈ అప్డేట్స్ కావాలి తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ అయితే పక్కా ఫాలో అవ్వండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. నాకైతే నచ్చలేదు. అలా కష్టంగా కంప్లీట్ చేశాను మూవీ నేనైతే. ఏమన్నా పాజిటివ్స్ ఉన్నాయా అంటే మెయిన్ లీడ్ భయ్య, ఆయన పర్ఫార్మెన్స్ అయితే థీఫ్ రోల్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేశారని చెప్పాలి. కొంచెం ఆ రోల్ కి ఆ స్టార్ పవర్ అయితే తీసుకొచ్చారనమాట. ఆయన పర్ఫార్మెన్స్ పరంగా వర్కౌట్ అవుతుంది. ఈ ఎంటర్టైన్మెంట్ వాల్యూ కూడా ఉంటుంది భయ్య. లైక్ ఫర్ క్యాజువల్ వ్యూవర్స్ అయితే ఉంటారనమాట. ఏదైనా పర్లేదు, లిటిల్ బిట్ ఆఫ్ యాక్షన్ ప్యాక్స్ ఉంటే జస్ట్ ఏదో టైం పాస్ అవుతే చాలా అనుకున్న క్యాజువల్ వ్యూవర్స్ కి అయితే కొంచెం అలా లైట్ హార్టెడ్ వేలో అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట స్లోగా మూవీ. వాటి పరంగా వర్కౌట్ అవుతుంది. అంతకు మించి అయితే ఏం లేవు భయ్య. మొత్తం నెగిటివ్స్ చాలా థిన్ స్టోరీ లైన్, అంత సూపర్ స్క్రిప్ట్ కూడా కాదు. నరేషన్ కూడా చాలా వీక్ గా ఉంటుంది. మీకు మొత్తం మూవీ అంతా కూడా ల్యాక్ ఆఫ్ థ్రిల్స్ ఉంటాయి. అసలు థ్రిల్ పరంగా మిమ్మల్ని సాటిస్ఫై చేయరు. ఎమోషనల్ డెప్త్ వర్కౌట్ అవ్వదు. రైటింగ్స్ అన్ని కూడా చాలా డమ్ ఉంటాయి, వీక్ గా ఉంటాయి. యాక్షన్ బ్లాక్స్ కూడా అంత సూపర్ గా ఏం లేవు భయ్య. వీక్ యాక్షన్ అని చెప్పాలి. యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని కూడా చాలా రొటీన్ అండ్ ఫెమిలియర్ గానే ఉంటాయి, కొత్తగా ఏమనిపించవు. ఇంకా చేజెస్ కానీ అండ్ చాలా అండర్ వెల్మింగ్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు మూవీ మీద ఇంకా బోర్ కొట్టే విధంగా అయితే తీసుకొస్తాయి అనమాట. ఇంకా పూర్ టోన్ అండ్ డైలాగ్ డెలివరీ అయితే ఉంటుంది భయ్య. ఫోర్స్డ్ నరేషన్, ఆ కామెడీ కోసం ట్రై చేసిన అటెంప్ట్స్ అన్ని కూడా ఫ్లాట్ గానే వెళ్ళిపోతాయి. అంటే మూవీలో ఇది బాగుంది అని చెప్పుకోవడానికి అయితే ఏం లేవు భయ్య. అక్కడ మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి కానీ పోనీ టైం పాస్ కన్నా ఏదో అలా చూడొచ్చు అన్న చెప్పడానికి కూడా ఏం లేవు. చాలా సినిమాలు ఇలాంటివి చూసేసాం. పెద్ద స్టార్ కాస్ట్ పెట్టుకుని బడ్జెట్ పెట్టుకున్నంత మాత్రాన వర్కౌట్ అవుతే ఎవ్వరం. చాలా ఓల్డ్ అవుట్డేటెడ్ స్క్రిప్ట్ అండ్ అవుట్డేటెడ్ ఎగ్జిక్యూషన్ అని చెప్తా. చాలా వీక్ ఎగ్జిక్యూషన్ అయితే ఉంటుంది. అస్సలు అంటే అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. మీకు అయినా పర్లేదు, ఎలా ఉన్నా చూసేస్తాము అనుకుంటే మీ ఇష్టం, మీ ఓపిక భయ్య. లయన్స్ గేట్ ప్లే లో అయితే స్ట్రీమ్ అవుతుంది. న్యూడిటీ లాంటివి ఏం లేవు, కానీ కొన్ని సెక్షువల్ రెఫరెన్సెస్ అయితే ఉంటాయి అనమాట. వైలెన్స్ కూడా ఉంటుంది. సో వాటి పరంగా పర్లేదు అనుకుంటే మరి మీ ఇష్టం. నేనైతే అవాయిడ్ చేసానని చెప్తా. అవసరం లేదు, ఫ్యామిలీతో చూసేసేంత గొప్ప మూవీ ఏం కాదు. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.